హాయ్ 10th క్లాస్ చిల్డ్రన్. సో ఇవాళ మనం సెకండ్ పేపర్ డిస్కస్ చేద్దాం. లాస్ట్ వీడియోలో మనం ఒక మోడల్ పేపర్ డిస్కస్ చేసాం కదా, ఇప్పుడు ఇంకొక మోడల్ పేపర్, రైట్? సో దీంట్లో చాలా వరకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ట్రై టు ఫోకస్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్, రైట్? ఫస్ట్ సెక్షన్ 1లో యాజ్ వి నో, సో వీ హ్యావ్ 3 క్వశ్చన్స్ కదా. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫ్రోత్ ఫ్లోటేషన్. వాట్ ఈస్ ద క్వశ్చన్? ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫ్రోత్ ఫ్లోటేషన్. ఈ క్వశ్చన్ ఏ లెసన్ నుండి వచ్చింది మనకు? 11th లెసన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ కదా. ఆ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ నుంచి ఈ క్వశ్చన్ అడిగారు, రైట్? ఇక్కడ ఏం అడుగుతున్నాడు? వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ ది ఫ్రోత్ ఫ్లోటేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రోత్ ఫ్లోటేషన్ అనేది దేనికి యూజ్ చేస్తాం అనే పాయింట్ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫ్రోత్ ఫ్లోటేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది సూటబుల్ కాన్సన్ట్రేషన్ మెథడ్ ఎస్పెషల్లీ ఫర్ ది సల్ఫైడ్ ఓర్. ఓకేనా? సపోజ్ ఇఫ్ ద ఓర్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సల్ఫైడ్ ఓర్ కనుక అయితే మనం ఈ ఫ్రోత్ ఫ్లోటేషన్ అనే టెక్నిక్ని యూజ్ చేయాలి. ఓకేనా? ఈ ఫ్రోత్ ఫ్లోటేషన్ని దేంట్లో క్యారీ అవుట్ చేస్తాం మనము? సో వి నీడ్ టు క్యారీ అవుట్ ఫ్రోత్ ఫ్లోటేషన్ ఇన్ ఏ ఫ్లోటేషన్ సెల్. ఓకేనా? సో ఫ్లోటేషన్ సెల్లో మనము ఈ ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ని క్యారీ అవుట్ చేస్తాం. ఓకేనా? యాక్చువల్గా ఈ ప్రాసెస్లో ఫస్ట్ ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం, రైట్? ఫస్ట్ ఈ ఫ్లోటేషన్ సెల్ అనేది మనకి ఏ షేప్లో ఉంటుంది మన అందరికి తెలిసిందే కదా. ఇది బేసికల్గా యూ షేప్లో ఉంటుంది. ఓకేనా? యూ షేప్లో ఉండి దాంట్లో ఒక పైప్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది కదా. ఓకేనా? సో దిస్ ఈజ్ ద పైప్ లైక్ స్ట్రక్చర్ అండ్ ఇట్ కంటైన్ లాట్ ఆఫ్ హోల్స్. ఓకేనా? కొన్ని హోల్స్ ఉంటాయి, రైట్? సో ఈ యూ షేప్లో ఉండి పైప్ లైక్ స్ట్రక్చర్ ఉన్న ఈ కాంపోనెంట్ని, ఈ డివైస్ని మనం ఏమంటున్నాము? సో వి నీడ్ టు కాల్ ఇట్ యాజ్ ఏ ఫ్లోటేషన్ సెల్. ఫ్లోటేషన్ సెల్ అంటాం. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేస్తామంటే వీ హ్యావ్ టు టేక్ సల్ఫైడ్ ఓర్ అలాంగ్ విత్ ద ఇంప్యూరిటీస్తో ఉన్న సల్ఫైడ్ ఓర్స్ని తీసుకున్న తర్వాత సో వీ షుడ్ మేక్ దీస్ యాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పౌడర్గా కన్వర్ట్ చేయాలి. ఓకేనా? కన్వర్ట్ చేసిన తర్వాత దీస్ పౌడర్డ్ ఫార్మ్ వీ షుడ్ కీప్ ఇన్ ద వాటర్. ఓకేనా? సో వీ నీడ్ టు కీప్ ద పర్టికులర్ పౌడర్ ఫార్మ్ ఇన్ ద వాటర్. ద వాటర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంటైనర్? ఫ్లోటేషన్ సెల్లో ఉంది కదా. ఈ పౌడర్డ్ సబ్స్టాన్స్ని మనం ఫ్లోటేషన్ సెల్లో ప్లేస్ చేసిన తర్వాత సో వీ హ్యావ్ టు బ్లోన్ ఎయిర్ దీని నుండి. సో దిస్ ఈజ్ ద ఇన్లెట్ ఫర్ ది ఎయిర్. సో వీ నీడ్ టు సెండ్ ద ఎయిర్ విత్ హై ప్రెషర్. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ వాట్ విల్ హ్యాపెన్? సో డ్యూ టు హెవీ ప్రెషర్ ద ఎయిర్ కమ్స్ అండ్ ఇట్ క్రియేట్స్ ఫ్రోత్, అంటే ఒక నురగలాగా ఫామ్ అవుతుంది అనమాట. ఓకే? whereas the ore will be appear in the form of froth, right? And coming to the next one, impurities will be settled at the bottom, right? ఆ ఓర్ అనేది ఈ పైనకు ఈ నురగ లోపల మిక్సప్ అయిపోతుంది. సో తర్వాత ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా, ఆ ఇంప్యూరిటీస్ అన్నీ కూడా ఇక్కడ సెటిల్ అయిపోతుంటాయి, రైట్? సో ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు రిమూవ్ దట్ ఫ్రోత్ అండ్ ఆఫ్టర్ వాషింగ్ వీఆర్ గోయింగ్ టు గెట్ ద రిక్వైర్డ్ సబ్స్టాన్స్. ఓకేనా? ఆ ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ సెటిల్ అయిపోతుంటాయి. ఆ ఊర్ అనేది మాత్రము మనకు మిగిలిపోతుంది అనమాట. ఇదంతా కూడా మనకు ఫ్రోత్ ప్రొడక్షన్ ప్రాసెస్. ఓకేనా? దీన్ని మనకు ఇక్కడ వెరీ షార్ట్ ఆన్సర్లో అడిగినాడు కాబట్టి కొంచెం అంటే మరీ ఇంత ఎలాబొరేటెడ్గా కాకుండా కానీ కొన్ని పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ మనం దీనికి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకు నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. Why should we connect electrical appliances in parallel to the household circuits? What happen if they connect in a series? ఈ క్వశ్చన్లో మనకు 2 ఉన్నాయన్నమాట. సో బేసిక్గా ఎలక్ట్రికల్ అప్లియన్సెస్ అంటే మన ఇళ్లలో హౌస్ హోల్డ్ సర్క్యూట్స్ అంటున్నాడు కదా, మన ఇళ్లలో యూజ్ చేసే ఎలక్ట్రికల్ అప్లియన్సెస్ అనేవి ప్యారలల్లో కనెక్ట్ చేస్తాం. ఓకేనా? వై వీఆర్ కనెక్టింగ్? వాట్ ఈస్ ద రీజన్ టు కనెక్ట్ ఇన్ ద ప్యారలల్లోనే కనెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి? సెకండ్, వాట్ హ్యాపెన్ ఇఫ్ దే కనెక్ట్ ఇన్ ఏ సిరీస్? ఒకవేళ సిరీస్లో కనెక్ట్ చేసామనుకో ఏమవుతుంది అని అడిగాడు. ఓకేనా? సో దీనికి మనము ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే? సో మనం ప్యారలల్లో కనెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే whenever we are connecting the devices in the parallel, all the devices are gets ప్రాపర్ వోల్టేజ్. ఓకేనా?
ఆ వోల్టేజ్ ఏదైతే ఉందో డివైసెస్ అన్నిటికి కూడా ప్రాపర్గా వస్తుంది అన్నమాట. ఓకేనా. ప్రాపర్ వోల్టేజ్ ఈజ్ గోయింగ్ టు రిసీవ్డ్ బై ఆల్ ద డివైజెస్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, డిపెండింగ్ ఆన్ ది రెసిస్టెన్స్ ఆఫ్ ఎ డివైస్. సో డిపెండ్స్ ఆన్, అదర్వైజ్ డిపెండింగ్ ఆన్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ డివైస్, కరెంట్ సప్లైస్. ఓకేనా. అంటే ఆ డివైస్ రెసిస్టెన్స్ని బట్టి దానికి ఎంత అమౌంట్ అయితే కరెంట్ రిక్వైర్ అవుతుందో అంత మాత్రమే సప్లై అవుతుంది. అదొక బెనిఫిట్ అనమాట. ఓకేనా. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వీ స్విచ్ ఆన్ వన్ డివైస్, ఒక డివైస్ని మనం స్విచ్ ఆన్ చేసాం అనుకోండి, సో రిమైనింగ్ అనేవి ఎట్లాంటి ఎఫెక్ట్ అనేది ఉండదన్నమాట ప్యారలల్లో ఉంటే, రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫ్యాన్ అవసరమైంది, ఫ్యాన్ స్విచ్ చేసాం, బల్బు గ్లో అవ్వదు. సో వాట్ ఎవర్ వి రిక్వైర్, సో దట్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు వర్క్. ఓకేనా. సో ఎందుకంటే వేరాజ్ ఇన్ ద ప్యారలల్ సిరీస్ కరెంట్ ట్రావెల్స్ ఇన్ ద మల్టిపుల్ డైరెక్షన్స్, వోల్టేజ్ సిమిలర్గా ఉంటుంది కానీ కరెంట్ అనేది డిఫరెంట్ డైరెక్షన్స్లో మల్టిపుల్ పాత్స్ ఉంటుంది కదా. కాబట్టి ఒక డివైస్ని మనం ఆన్ చేస్తే రిమైనింగ్ డివైస్ అనేవి ఏమి ఎఫెక్ట్ అవ్వవు. ఓకేనా. అది ఈ బెనిఫిట్స్ అనేవి మనం ప్యారలల్లో కనెక్ట్ చేస్తే ఉంటుంది. మరి ఒకవేళ సిరీస్లో కనెక్ట్ చేసాం, ఇన్ కేస్ ప్యారలల్ కాకుండా సిరీస్లో కనెక్ట్ చేస్తాం, అప్పుడు ఏమవుతుంది, సో అప్పుడు ఇందాక ఏవైతే చెప్పినామో అవి జరగవు. ఓకేనా. ఏంటి, సపోజ్ ఇఫ్ యూ స్విచ్ ఆన్ వన్ డివైస్ ద రిమైనింగ్ ఆల్సో వర్క్స్. ఒకటి మనము ఇప్పుడు హాల్లో ఉన్న లైట్ ఆన్ చేసామనుకోండి, కిచెన్లో ఉన్న లైట్ కూడా గ్లో అవుతుంది. ఓకేనా. లైట్ ఆన్ చేస్తే ఒక్కోసారి ఫ్యాన్ కూడా రొటేట్ అవుతుంటుంది, ఎందుకంటే కరెంట్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ ద సింగిల్ డైరెక్షన్. సో దట్ ఈస్ వై ఆల్వేస్ వీ నీడ్ టు కనెక్ట్ హౌస్ హోల్డ్ సర్క్యూట్స్ ఇన్ ద ప్యారలల్, నాట్ ఇన్ ద సిరీస్లో కనెక్ట్ చేయకూడదు. ఓకేనా. సో దట్ ఈజ్ అబౌట్ ది సెకండ్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, విచ్ ఎనర్జీ వి గెట్ ఫ్రమ్ an ఎలక్ట్రిక్ మోటార్, రైట్ టు డైలీ లైఫ్ అప్లికేషన్స్ ఆఫ్ హిట్. అంటే ఎలక్ట్రిక్ మోటార్ వల్ల డైలీ లైఫ్ అప్లికేషన్స్ ఏమున్నాయో అవి కూడా ఒక 2 రాయమంటున్నాడు. అండ్ నెక్స్ట్ ఏం చెప్పాడు, విచ్ ఎనర్జీ వి గెట్ ఫ్రమ్ an ఎలక్ట్రిక్ మోటార్. బేసికల్గా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్ అనేది మనకు ఐడియా ఉండాలి. ఎలక్ట్రిక్ మోటార్ అంటే ఏంటి, సో ఇట్ ఈజ్ ఎ డివైస్ విచ్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఓకేనా, ఎలక్ట్రికల్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ. ఓకే. ఏ డివైస్ అయితే ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుందో ఆ డివైస్ని మనం ఏమనాలి, ఎలక్ట్రిక్ మోటార్ అంటాం. ద డివైస్ విచ్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ. సో ద డివైస్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రిక్ మోటార్. ఇప్పుడు ఇందాక ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగాడు కదా, విచ్ ఎనర్జీ అంటే దీంట్లో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఎనర్జీ వి గెట్ ఫ్రమ్ an ఎలక్ట్రిక్ మోటార్. ఎలక్ట్రిక్ మోటార్ నుంచి మనకి ఏ ఎనర్జీ వస్తుంది, మెకానికల్ ఎనర్జీ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడితో ఒక పాయింట్ కంప్లీట్ అయింది. రైట్ టు డైలీ లైఫ్ అప్లికేషన్స్ ఆఫ్ దిస్ ఎలక్ట్రిక్ మోటార్. ఆ ఎలక్ట్రిక్ మోటార్ వల్ల మనకు రియల్ లైఫ్లో ఏమేమి యూజెస్ ఉన్నాయి, బేసికల్గా ఏం యూజెస్ ఉన్నాయి, మన మిక్సర్స్ అనేవి దీని మీదనే ఈ ఎలక్ట్రిక్ మోటార్తోనే వర్క్ చేస్తాయి, గ్రైండర్స్ కూడా దీంతో వర్క్ చేస్తాయి, వాటర్ పంప్స్ ఉంటాయి, వాటర్ పంప్స్ కూడా ఎలక్ట్రిక్ మోటార్తోనే. నెక్స్ట్ ఫ్యాన్లు, తర్వాత కూలర్, నెక్స్ట్ ఫ్యూ టాయ్స్ అంటే కొన్ని చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదా, చిన్న మోటార్స్తో వర్క్ అయ్యేటివి, ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ మోటార్తోనే. వాట్ ఆర్ ది యూస్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్ అంటే, సో బేసికల్లీ ద హౌస్ హోల్డ్ అప్లియన్సెస్ లైక్ మిక్సర్స్ కానీ, గ్రైండర్స్ కానీ, వాటర్ పంప్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, కూలర్స్, సో దీస్ ఆల్ ఆర్ వర్క్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ మోటార్. ఓకేనా. సో దీంతో మనకు ఫస్ట్ సెక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ సెక్షన్లో ఫస్ట్ క్వశ్చన్. సో ప్రతిసారి మనకు మోడల్ పేపర్లో అడుగుతున్నట్టే ఇప్పుడు కూడా డేటా ఇంటర్ప్రిటేషన్ అని క్వశ్చన్ అని కంపల్సరీ ఉంటుంది. ఇది కూడా ఈ ఫోర్త్ క్వశ్చన్ అంటే సెకండ్ సెక్షన్లో ఉన్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, సో ఇట్ ఈజ్ కనెక్టెడ్ టు ద ఇన్ఫర్మేషన్. ఓకేనా. సో ఇక్కడ చూడండి, సో దిస్ క్వశ్చన్ ఈజ్ బిలాంగ్స్ టు ద 12th లెసన్, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ కదా, రైట్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఆర్గానిక్ కాంపౌండ్, తర్వాత ఇట్స్ మాలిక్యులర్ ఫార్ములా అండ్ ఇట్స్ స్ట్రక్చర్, నెంబర్ ఆఫ్ కార్బన్స్. ఓకేనా. సో ఇక్కడ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇచ్చాడు, ఏంటవి, మీథేన్, ఈథేన్, ఈథీన్, ఈథైన్. ఓకేనా. ఈ లాస్ట్ 3 లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్గా చూసుకోవాలి. అండ్ ఫస్ట్ ఈ రూట్ వర్డ్ ప్రాపర్గా చూసుకోవాలి. సో ఇత్ అండ్ ఇక్కడనేమో మిత్ ఉంది, రైట్. బేసికల్గా డిపెండింగ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ కార్బన్స్ వీఆర్ హ్యావింగ్ ద డిఫరెంట్ నేమ్స్ కదా. సో వెన్ ఎవర్ వీ హ్యావ్ సింగిల్ కార్బన్, 1 కార్బన్ ఉంటే మనం మిత్ అంటాం, 2 కార్బన్ ఉంటే ఇత్ అంటాం. ఓకేనా. 3 కార్బన్స్ కనుక ఉన్నాయనుకోండి ప్రొప్ అంటాం, 4 కార్బన్ ఉంటే బుట్ అంటాం,
5 కార్బన్స్ ఉంటే పెంట్ అంటాం, 6 కార్బన్స్ ఉంటే హెగ్జ్ అంటాం. సో 7 ఉన్నాయనుకోండి హెప్ట్, 8 ఉంటే ఆక్ట్, 9 ఉంటే నన్, 10 ఉంటే డెక్ లేదంటే డెస్. సో అలా మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ మనకు 1 2 3 4 ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇచ్చారు. వాటి మాలిక్యులర్ ఫార్ములాస్ కూడా ఇక్కడ ఉన్నాయి, స్ట్రక్చర్స్ ఇచ్చాడు. అండ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఇందాకే చెప్పాను కదా, మీథేన్ అంటే సింగిల్ కార్బన్ ఉండాలి, ఒకటే కార్బన్ ఉండాలి. ఇక్కడ ఉంది చూడండి. సో ఈథేన్ అంటే 2 కార్బన్స్ ఉండాలి, సో C2. సో ఈథీన్, ఇత్ అంటే 2 కార్బన్స్ ఉండాలి, ఇత్ 2 కార్బన్స్ ఉండాలి. కాకపోతే లాస్ట్ వన్ ఏన్, ఈన్, ఐన్ అంటే హైడ్రోకార్బన్స్ అనేవి. ఓకేనా, మనకు బేసికల్గా హైడ్రోకార్బన్స్ అనేవి 3 టైప్స్గా క్లాసిఫై అయింది. ఓకే, వాట్ ఆర్ దోస్? ద ఫస్ట్ వన్ ఈజ్ ఆల్కేన్, సెకండ్ వన్ ఆల్కీన్, థర్డ్ వన్ ఆల్కైన్. ఓకేనా, సో ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్. రైట్, ఏనని వచ్చినాయి అనుకోండి అవి ఆల్కేన్స్ అనమాట, ఈనని వస్తే అవి ఆల్కీన్స్. సో ఐన్ వచ్చాయి అనుకోండి అప్పుడు ఆల్కైన్ అంటాం. సో తర్వాత ఇంకో పాయింట్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, వాటి జనరల్ ఫార్ములాస్ ఐడియా ఉండాలి. ఆల్కీన్ జనరల్ ఫార్ములా CnH2n+2, ఆల్కీన్ జనరల్ ఫార్ములా CnH2n. ఓకేనా, ఆల్కైన్ జనరల్ ఫార్ములా CnH2n-2. ఓకేనా, CnH2n-2 ఇవి జనరల్ ఫార్ములాస్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇక్కడ ఆల్కేన్స్ అనేవి శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, అంటే సింగిల్ బాండే ఉంటాయి దీంట్లో. ఆల్కైన్స్ అనేవి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఓకేనా, ఆల్కిన్కి ఏమో డబుల్ బాండ్ వస్తుంది, ఆల్కైన్కి ఏమో ట్రిపుల్ బాండ్ వస్తుంది. రైట్, సింగిల్ బాండ్ ఉన్నవి ఏంటి? శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఆల్కేన్స్ అన్నీ కూడా శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఉంటే వాటిని ఏమనాలి? అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. ఓకేనా, సో ఇక్కడ ఆల్కిన్కి డబుల్ బాండ్ ఉంటుంది, ఆల్కైన్కి ట్రిపుల్ బాండ్ ఉంటుంది. ఈ ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ మనకు ఐడియా ఉండాలి. ఫస్ట్ ఏంటి? రూట్ వర్డ్ అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉంటే 1 ఉంటే ఏమనాలి, 2 ఉంటే ఏమనాలి, ఇందాక నేను చెప్పాను కదా. సో అది తెలిసిన తర్వాత ఈ లాస్ట్ 3 లెటర్స్ మనం అబ్జర్వ్ చేయాలి. అది ఏనా, ఈనా, ఐనా. ఓకేలా, ఏనైతే అది ఆల్కేను, ఈయనైతే ఆల్కీను, ఐన్ అయిందనుకోండి ఆల్కైన్ అంటే. అండ్ నెక్స్ట్ వాటి జనరల్ ఫార్ములా ఏంటి? ఓకేనా, సో ఒకవేళ ఆల్కేన్ అయితే వాటిని ఏమనాలి? శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, అంటే సింగిల్ బాండే ఉంటుంది కాబట్టి. డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఉంటే వాటిని అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఉండాలి, మనం అలా అనాలి. ఓకేనా, సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. మెన్షన్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఇన్ ద అబౌట్ టేబుల్. ఈ టేబుల్లో అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఏమున్నాయి? నేను ఇందాకే చెప్పాను కదా, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ కనుక ఉంటే. ఓకేనా, అంటే ఆల్కేన్ కాకుండా, ఏన్ కాకుండా మిగతావన్నీ కూడా. ఇక్కడ చూడండి, మీథేన్ ఏన్ ఉంది, ఇది కాదు. ఏన్ ఉంది, ఇది కాదు. ఇక్కడ చూడండి ఈఎన్యు ఉంది, అంటే ఇది అన్సాచురేటెడ్. తర్వాత ఐన్ ఉంది. ఓకేనా, ఈథైన్ అంటున్నాం కదా. సో ఇది కూడా మనకు అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, అంటే ఇది ఇవి రెండు కూడా ఈథీన్, ఈథైన్, ఇవి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఓకేనా, నెక్స్ట్ రైట్ జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కేన్స్. ఇందాకే చెప్పాను నేను, జనరల్ ఫార్ములాస్ ఇందాక మనం రాసుకున్నాం కదా. సో జనరల్ ఫార్ములా ఫర్ ది ఆల్కేన్ CnH2n+2, అంటే ఈ ఫార్ములాని బేస్ చేసుకునే మనకు కెమికల్ ఫార్ములాస్ వస్తాయి, వాటి ఫార్ములాస్ అనేవి జనరేట్ అవుతుంటాయి. ఇప్పుడు మీథేన్ అనుకోండి. రైట్, మీథేన్, మిత్ అంటే ఎన్ని కార్బన్స్? 1, కాబట్టి n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, C1H2 ఓకేనా, CH2 CH4 అంటే మీథేన్ ఫార్ములా CH4. అట్లా మనం ఈ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో మాలిక్యులర్ ఫార్ములాస్ మనం జనరేట్ చేస్తుంటాం. ఓకే, రైట్ జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కేన్స్ అంటే చెప్పాను. రైట్ బ్యూటేన్ ఫార్ములా అన్నాడు, బ్యూట్ ఏన్. ఓకేనా, అంటే ఆల్కేన్ జనరల్ ఫార్ములా ఉంది కదా, CnH2n+2. ఓకే, ఇందాక చెప్పాను కదా, ఈ వీడియో మనము రివర్స్ చేసి చూస్తే మీకు ఆల్రెడీ మీకు ఒక్కసారి మనం రివైజ్ అవుతుంది. ఏంటది? బ్యూట్ అంటే ఎన్ని కార్బన్స్ అని చెప్పాను? 4. ఓకేనా, సో దేర్ఫోర్ CnH2n+2 అనేది ఆల్కేన్ జనరల్ ఫార్ములా. ఎందుకంటే ఇక్కడ బ్యూటేన్ అన్నాడు, ఏన్ అన్నాడు కాబట్టి ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. C4H2 4 n ప్లస్లో 4, 8+2 C4H10 ఈజ్ ద ఫార్ములా ఫర్ ది బ్యూటేన్. తర్వాత ఏమన్నాడు? డ్రా ది స్ట్రక్చర్ ఆఫ్ ప్రోపీన్ అన్నాడు. ఓకేనా, ప్రోపీన్ స్ట్రక్చర్ ఈన్. ఓకేనా, సో ఇక్కడ ఏమన్నాడు? ఈన్ అన్నప్పుడు ఏంటి? డబుల్ బాండ్ రావాలి.
ప్రొప్ అంటే ఎన్ని కార్బన్స్ మనకు 3 కార్బన్స్ అని చెప్పాను. ఓకేనా, 3 కార్బన్స్ అనేవి ఉండాలి. కార్బన్, తర్వాత కార్బన్, కార్బన్, 3 కార్బన్స్ ఉండాలి. కానీ ఈయన అంటున్నాడు కదా, కాబట్టి ఒక డబుల్ బాండ్ ప్లేస్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ 2 అయిపోయినాయి, ఇంకెన్ని 2 హైడ్రోజన్స్ మనం యాడ్ చేస్తాం. ఓకేనా, సో 2 + 1 3 అయిపోయింది, అంటే ఒక హైడ్రోజన్. ఓకేనా, ఇక్కడ 1 కంప్లీట్ అయింది, ఇంకెన్ని రిక్వైర్ అవుతాయి 3. సో ఇది దాని స్ట్రక్చర్, CH2 డబుల్ బాండ్ CH2C. ఎందుకంటే కార్బన్ వ్యాలెన్సీ అనేది 4 ఉంటుంది కదా, కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం ఇట్లా స్ట్రక్చర్ రాయొచ్చు అనమాట. ఓకేనా, ఈయన ప్రోపీన్ అన్నాడు కాబట్టి డబుల్ బాండ్ పెట్టినాం. అదే ప్రోపైన్ అని ఉంటే ట్రిపుల్ బాండ్ పెడతాం, అక్కడ 3 కంప్లీట్ అవుతుంది, ఇక్కడ ఒక సింగిల్ హైడ్రోజన్ వస్తుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ది డేటా ఇంటర్ప్రిటేషన్, 4th క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్. సో 5th క్వశ్చన్ మనకి ఏమడిగాడు, బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఓకేనా, సో ఇలాంటివి అంటే 4 ఇచ్చాడు ఇక్కడ, 4 మార్క్స్ మనకు. అంటే ఈచ్ ఈక్వేషన్ క్యారీస్ 1 మార్క్ అన్నమాట. ఒకవేళ లాంగ్ ఆన్సర్లో కనుక వస్తే, అంటే LAQలో కనుక అడిగితే, అప్పుడు మనం స్టెప్ బై స్టెప్ అంటే టేబుల్ డ్రా చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ అదంతా ప్రాసెస్ చేస్తాం. కానీ ఇక్కడ 4 మార్క్స్కి ఇచ్చాడు అండ్ 4 ఈక్వేషన్స్ ఇచ్చాడు, కాబట్టి అదంతా చేస్తే పెద్ద లెంతీ ప్రాసెస్ అవుతుంది, మనకు టైం అనేది సఫిషియెంట్గా ఉండదు. ఓకేనా, సో బేసికల్గా మనం బ్యాలెన్సింగ్ చేసుకున్నప్పుడు ఫాలో అవ్వాల్సిన కండిషన్స్ ఒకసారి చూద్దాం. ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఐడెంటిఫై వాట్ ఎవర్ ద ఎలిమెంట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఈక్వేషన్. ఓకేనా, ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈక్వేషన్ చూసుకోండి, ఇక్కడ N ఉంది, A ఉంది. N క్యాపిటల్ వచ్చింది, A స్మాల్ వచ్చింది, అంటే ఇది సింగిల్ ఎలిమెంట్ అనమాట. Na అంటే సోడియం. ఓకేనా, కాబట్టి ఒకవేళ మనకు ఆ ఎలిమెంట్ నేమ్ గుర్తు రాకున్నా కానీ, ఆ సింబల్ ఐడియా లేకున్నా కానీ ఇక్కడ చూసుకోవాలి. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంది, సెకండ్ లెటర్ స్మాల్ ఉంది, అంటే ఇదంతా కూడా సింగిల్ ఎలిమెంట్. ఓకేనా, తర్వాత S అంటే సల్ఫర్, O అంటే ఆక్సిజన్, రైట్. సో సోడియము, సల్ఫరు, ఆక్సిజన్. తర్వాత B వచ్చింది, B తర్వాత స్మాల్ a వచ్చింది, అంటే మీనింగ్ ఏంటి, ఇదంతా కూడా సింగిల్ ఎలిమెంట్. ఇది బేరియం అవుతుంది. ఇది Cl క్లోరిన్. ఓకేనా, Cl ఇదంతా కూడా ఒకటే. ఓకేనా, యాక్చువల్గా ఇక్కడ నాకు రాస్తున్నప్పుడు C అనేది ఫాంట్ సైజ్ చిన్నగా వచ్చింది, బట్ ఎగ్జామ్లో మాత్రం మీకు C అనేది పెద్దగా అపియర్ అవుతుంది, అప్పర్ కేస్లో ఉంటుంది. ఓకేనా, మనం ఈజీగా రికగ్నైజ్ చేయవచ్చు. సో సోడియం సల్ఫేట్ అనేది బేరియం క్లోరైడ్తో రియాక్ట్ అయ్యింది, బేరియం సల్ఫేట్ తర్వాత సోడియం క్లోరైడ్ ఫామ్ అయింది. ఓకే, ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషనా కాదా అని అంటే ఒకసారి చెక్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ సోడియంస్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, ఇక్కడికి వచ్చేసరికి 1 ఉంది కదా. కాబట్టి సో దిస్ ఈక్వేషన్ ఈజ్ సేడ్ టు యాజ్ ప్రైమరీ ఈక్వేషన్ ఆర్ స్కెల్టన్ ఈక్వేషన్. ఓకేనా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో, రైట్ హ్యాండ్ సైడ్లో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కనుక ఈక్వల్గా లేకపోతే ఆ ఈక్వేషన్ని మనం ఏమనాలి, ప్రైమరీ ఈక్వేషన్ కానీ స్కెల్టన్ ఈక్వేషన్ కానీ అంటాం. ఓకేనా, కాబట్టి ఇదేంటి, ఇది స్కెల్టన్ ఈక్వేషన్ అవుతుంది. ఓకేనా, కాబట్టి మనం ఏం చేస్తుంటాం, ఇక్కడ సోడియంస్ అనేవి 2 ఉన్నాయి కదా. సో ఇక్కడ మనం అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఈ ఏదైతే కాంపౌండ్ ఉందో కాంపౌండ్ ముందు మాత్రమే నెంబర్ని ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు సోడియం క్లోరైడ్ ఉంది కదా, NaCl, ఈ NaCl ముందే మనం నెంబర్ ఇన్సర్ట్ చేయాలి. NAకి సబ్స్క్రిప్ట్లో, దీన్ని సబ్స్క్రిప్ట్ అంటాం, ఇలా మిడిల్ ఆఫ్ ది కాంపౌండ్ కానీ సబ్స్క్రిప్ట్లో కానీ మనం నెంబర్ ఇన్సర్ట్ చేయడానికి లేదు. ఓకేనా, వాట్ ఎవర్ ద నెంబర్ వీఆర్ ఇన్సర్టింగ్, సో దట్ మస్ట్ బి ప్రజెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కాంపౌండ్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ NaCl ఉంది కదా, ఇక్కడ 2 ప్లేస్ చేస్తాం. 2 ప్లేస్ చేస్తే 2Na అవుతుంది, క్లోరిన్స్ కూడా 2 అవుతాయి. ఓకేనా, ఎందుకంటే సోడియం క్లోరైడ్కి ఇక్కడ కోఎఫిషియంట్గా రాసిన నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ అనేది దీంతో పాటు దీనికి కూడా వ్యాలిడ్ అవుతుంది. సో హౌ మెనీ సోడియమ్స్, 2 సోడియమ్స్, హౌ మెనీ క్లోరిన్స్, 2 క్లోరిన్స్, అంతే కదా. సో ఇక్కడ 2 మనం ఇక్కడ 2 రాయగానే ఏమవుతాయి, 2 సోడియమ్స్ అవుతాయి, 2 క్లోరిన్స్ అవుతాయి. ఇటువైపు ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి, 2 క్లోరిన్స్ ఉన్నాయి. బేరియంస్ ఎన్ని ఉన్నాయి, 1 ఉంది. ఇక్కడ బేరియంస్ ఎన్ని ఉన్నాయి, 1 ఉంది. ఓకేనా, సల్ఫర్ ఎన్ని ఉన్నాయి, 1. సల్ఫర్ ఎన్ని ఉన్నాయి, 1. ఇక్కడ ఆక్సిజన్స్ 4. ఓకేనా, ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఆక్సిజన్కి ఇక్కడ 4 ఉంది కదా, ఈ 4 అనేది ఆక్సిజన్కి మాత్రమే కనెక్టెడ్. ఓకేనా, ఒక్కోసారి ఏముంటుంది, బ్రాకెట్లో ఉంటుంది. ఓకే, టేకన్ ట్వైస్ అంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ H2O ఉండి ఇట్లా 2 ఉంది, అప్పుడు ఈ 2 అనేది ఈ హైడ్రోజన్ కూడా వ్యాలిడ్ అవుతుంది, ఆక్సిజన్ కూడా వ్యాలిడ్ అవుతుంది. ఓకే, అట్లాంటి ప్రైమరీ కండిషన్స్ని మనం ఫాలో అవుతూ ఈ ఈక్వేషన్స్ అనేవి బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. ఓకేనా, సో తర్వాత Al4C3 + H2O గివ్స్ రైట్స్ టు CH4Al OH టేకన్ థ్రైస్ అన్నాడు. ఓకేనా, ఈ ఈక్వేషన్ని కూడా మనం ఈజీగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియంస్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ఓకేనా, మనం ఏం చేస్తాం, ఇక్కడ 4 ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది, 4 అల్యూమినియంస్. దాంతోపాటు ఇంకా ఏం ఎఫెక్ట్ అయినాయి, ఆక్సిజన్స్ చూడండి, 3 ఆక్సిజన్స్, 3 4
12 అయినాయి కదా, రైట్. ఆక్సిజన్స్ ఎన్ని అయినాయి? 12 అయినాయి. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12 పెట్టినాం, ఓకేనా. హైడ్రోజన్స్ ఎన్ని అవుతున్నాయి ఇక్కడ? 3 హైడ్రోజన్స్, 3 4 జా 12, ఓకేనా. ఇక్కడ 12 హైడ్రోజన్స్ అయినాయి, కానీ ఇక్కడ మాత్రం ఎన్ని అయినాయి? 24 అయినాయి. 12 2 జా 24 అయినాయి, ఓకేనా. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 3 రాసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 3 4 జా 12, ఓకేనా. సో ఇక్కడ 4 3 జా 12, 12 + 12 24, 12 × 2 24 కదా. సో అలా ఈక్వేషన్స్ అనేవి బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ 3CH4 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 12 వస్తుంది, ఓకేనా. కావాలంటే మీరు ఫ్రీ టైంలో మళ్ళీ ఒకసారి బ్యాలెన్సింగ్ చేసుకొని చెక్ చేసుకోండి. అండ్ లెడ్ నైట్రేట్ ఉంది, PbNO3 టేకెన్ ట్వైస్. ఇవి ఇందాక నేను చెప్పాను కదా, ఈ 2 అనేది బ్రాకెట్లో ఉన్న టోటల్ ఇది ఎలిమెంట్స్కి వ్యాలిడ్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ నైట్రోజన్ ఆటమ్ ఉంది, ఆక్సిజన్ ఉంది, ఈ వీటికి వ్యాలిడ్ అవుతుంది అనమాట, ఓకేనా. దీన్ని బ్యాలెన్స్ చేస్తే మనకు ఇక్కడ 2 అండ్ ఇక్కడ కూడా మనకు 2 వస్తుంది, ఇక్కడ 4 ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది, 4NO2, ఓకేనా. తర్వాత మీరు నేను ఇందాక చెప్పిన స్టెప్స్ ఫాలో అవుతూ ఇది బ్యాలెన్సింగ్ చేసుకుంటే మీకు ఈ ఫార్మాట్లో వస్తుంది, ఓకే, రైట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, Fe2O3 అండ్ ప్లస్ Al గివ్స్ రైజ్ టు Al2O3 Fe. ఇక్కడ 2 అల్యూమినియం ముందు 2 అండ్ ఐరన్ ముందు 2 మనం ప్లేస్ చేసామనుకో ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది, ఓకేనా. ఆ ప్రాసెస్లో మనము ఈక్వేషన్స్ అనేవి బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. ఒకసారి ఇండివిజువల్గా మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఏదన్నా కనుక మధ్యలో డౌట్ వస్తే సో యూ కెన్ ఆస్క్ మీ, ఓకేనా. నా నెంబర్ కూడా దీంట్లో ప్లేస్ చేస్తాం, ఓకే, రైట్. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్, వై డస్ ద స్కై అపియర్ బ్లూ ఫ్రమ్ అర్త్ సర్ఫేస్ అని అన్నాడు, ఓకే. ఏమన్నాడు? 6th క్వశ్చన్, వై డస్ ద స్కై అపియర్ బ్లూ ఫ్రమ్ అర్త్ సర్ఫేస్, ఓకే. అర్త్ నుంచి చూసినప్పుడు స్కై అనేది బ్లూ కలర్లో ఎందుకు అపియర్ అవుతుంది అనేది ఈ క్వశ్చన్ మీనింగ్, ఓకేనా, రైట్. యాక్చువల్గా స్కై అనేది బ్లూ కలర్లో అపియర్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అట్మాస్ఫియర్ కంటైన్ డిఫరెంట్ గ్యాసెస్, దాంట్లో నైట్రోజన్ అండ్ ఆక్సిజన్, ఓకేనా, ఆక్యుపైస్ మోర్ స్పేస్, రైట్. హెవీ క్వాంటిటీలో నైట్రోజన్ ఆక్సిజన్ రెండు ఉంటాయి. నైట్రోజన్ అనేది 78% ఉంటుంది, ఆక్సిజన్ 21% ఉంటుంది, ఓకే. ఈ రెండు గ్యాసెస్ ఉండడం వల్ల ఈ గ్యాసెస్ యొక్క సైజ్, నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ ఇవి ఉన్నాయి కదా, ఈ మాలిక్యూల్స్ సైజ్ అనేది కంపేరబుల్లీ ఈక్వల్ టు ద, ఓకే, వీటి సైజు కంపేరబుల్లీ ఈక్వల్ టు వేవ్ లెంత్ ఆఫ్ బ్లూ, ఓకేనా. బ్లూ కలర్ వేవ్ లెంత్కి ఈక్వల్గా వీటి సైజు ఉంటుంది. ఉండడం వల్ల నైట్రోజన్ ఆక్సిజన్ అనేవి రెస్పాండ్ అవుతాయి, అంటే దే ఆర్ యాక్టింగ్ యాజ్ ఎ స్కాటరింగ్ సెంటర్, ఓకేనా. స్కాటరింగ్ సెంటర్ యాక్ట్ చేసి స్కాటరింగ్ ఫినామినాని ఎగ్జిబిట్ చేస్తాయి. అంటే వాట్ ఎవర్ ద అమౌంట్ ఆఫ్ లైట్ ఇట్ విల్ బి రిసీవ్స్ అండ్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ లైట్ విల్ బి సో రీఎమిట్స్ ఇన్ ద ఆల్ ద డైరెక్షన్స్, ఓకే. ఇక్కడ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ రెండు ఉండడం వల్ల సో ద సైజ్ ఆఫ్ ది నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ ఆర్ కంపేరబుల్లీ ఈక్వల్ టు ద సైజ్ ఆఫ్ ది బ్లూ కలర్ వేవ్ లెంత్, ఓకేనా. బ్లూ మాత్రమే రెస్పాండ్ అవుతుంది, రిమైనింగ్ కలర్స్ రెస్పాండ్ అవ్వవు, ఎందుకంటే వీటి సైజు దేనికి మ్యాచ్ అవుతుంది? బ్లూ కలర్కి మ్యాచ్ అవుతుంది, ఓకేనా. సో దట్ ఈస్ వై బ్లూ రెస్పాన్స్ అండ్ ద స్కై విల్ బీ అపియర్స్ ఇన్ ద కలర్ ఆఫ్ బ్లూ. అట్మాస్ఫియర్లో ఇవి రెండే ఎక్కువ గ్యాసెస్ ఉన్నాయి కదా, మీకు ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? 99%, అంటే 100కి 99 ఇవే ఉన్నాయి, ఓకేనా. సో దట్ ఈస్ వై సో వీటి సైజు బ్లూ కలర్కి రెస్పాండ్ అవ్వడం వల్ల బ్లూ మాత్రమే, స్కై అనేది బ్లూ కలర్లో అపియర్ అవుతుంటుంది, ఓకేనా. సో వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? సో డ్యూ టు ద presence ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్, ద సైజ్ ఆఫ్ ది నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఆర్ కంపేరబుల్లీ ఈక్వల్ టు ద సైజ్ ఆఫ్ ది అదర్వైజ్ వేవ్ లెంత్ ఆఫ్ ది బ్లూ కలర్ లైట్, ఓకేనా. దట్ ఈస్ వై ద స్కై ఈజ్ అపియరింగ్ ఇన్ ద కలర్ ఆఫ్ బ్లూ. సో ఆ ఇన్ఫర్మేషన్ మనం దీంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. దీంతో మనకు సెకండ్ సెక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ నెంబర్ 3. సో this is one of the important question. List out materials and experimental procedure which tells focal length of lens depends on surrounding medium, ఓకేనా. సో ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ డిపెండ్స్ ఆన్ సరౌండింగ్ మీడియం అని ప్రూవ్ చేయడం కోసం చేసే ఎక్స్పెరిమెంట్లో మనం ఏ మెటీరియల్స్ యూజ్ చేస్తున్నామో ఆ ప్రొసీజర్ ఏం ఫాలో అవుతున్నాము అనేది మనం ఇక్కడ రాయాలి. ఈ క్వశ్చన్ అనేది మనకు ఏ లెసను? 4th లెసన్, ఓకేనా. సో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ ఉంది కదా, ఆ లెసన్కి కనెక్టెడ్ ఇది, ఓకే. సో ఇది చాలా సింపుల్ ఆన్సర్, ఓకేనా. లాంగ్ ఆన్సర్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా సింపులర్గా ఉంటుంది, రైట్. ఫస్ట్ మెటీరియల్స్ చూద్దాం. వాట్ ఆర్ ది మెటీరియల్స్ ఆర్ రిక్వైర్? ఇక్కడ చూడండి,
ఇదేంటి సిలిండ్రికల్ గ్లాస్ టంబ్లర్. ఓకేనా, ఒక టంబ్లర్ తీసుకుంటాం, గ్లాస్ టంబ్లర్, అది మన ఫస్ట్ రిక్వైర్మెంట్. కమింగ్ టు ద సెకండ్ రిక్వైర్మెంట్, వాటర్. ఇక్కడ వాటర్ తీసుకున్నాం కదా, వాటర్ అనేది మన సెకండ్ రిక్వైర్మెంట్. ఓకేనా, తర్వాత కాన్వెక్స్ లెన్స్ తీసుకోవాలి. బట్ దెర్ ఈజ్ ఎ కండిషన్. సో వాట్ ఎవర్ ద కాన్వెక్స్ లెన్స్ వీఆర్ టేకింగ్, వీ షుడ్ నోన్ ద ఫోకల్ లెంత్. అది ఫోకల్ లెంత్ తెలిసింది అయి ఉండాలి. ఓకేనా, ఫోకల్ లెంత్ తెలిసిన ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకోవాలి, అది మన థర్డ్ రిక్వైర్మెంట్. తర్వాత ఈ లెన్స్ని ప్లేస్ చేసుకోవడం కోసం ఒక లెన్స్ హోల్డర్ ఉండాలి. ఓకేనా, అది ఫోర్త్ రిక్వైర్మెంట్. నెక్స్ట్ దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్, దట్ ఈజ్ బ్లాక్ స్టోన్. ఓకేనా, ఒక బ్లాక్ స్టోన్, నల్లటి స్టోన్ తీసుకుంటాం. ఓకే, వై? బికాజ్ బ్లాక్ ఈజ్ ఎ గుడ్ అబ్జర్వర్. ఓకేనా, అందుకే మనము దీంట్లో దానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఈ రిక్వైర్మెంట్స్ మనము తీసుకుంటే ఈ ఎక్స్పెరిమెంట్ అనేది స్మూత్గా చేయొచ్చు అనమాట. ఏంటవి? ఫస్ట్ సిలిండ్రికల్ గ్లాస్ టంబ్లర్, సెకండ్ రిక్వైర్మెంట్ ఏంటి? వాటరు, థర్డ్ రిక్వైర్మెంట్ ఏంటి? కాన్వెక్స్ లెన్స్ విచ్ వీ నోన్ ద ఫోకల్ లెంత్. ఫోకల్ లెంత్ తెలిసిన కాన్వెక్స్ లెన్స్, ఆ లెన్స్ని ప్లేస్ చేసుకోవడానికి లెన్స్ హోల్డర్ అనేది ఫోర్త్ రిక్వైర్మెంట్. తర్వాత మనకు బ్లాక్ స్టోన్. ఓకేనా, ఈ రిక్వైర్మెంట్స్ మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ప్రొసీజర్. ఓకేనా, అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రికాషన్ ఏంటంటే, వైల్ వీఆర్ టేకింగ్ ద సిలిండ్రికల్ టంబ్లర్, ద హైట్ ఆఫ్ ది టంబ్లర్. ఓకేనా, ఈ సిలిండ్రికల్ టంబ్లర్ ఉంది కదా, ద హైట్ ఆఫ్ ది టంబ్లర్ మస్ట్ బీ గ్రేటర్ దెన్ 4 times ఆఫ్ ది ఫోకల్ లెంత్. అంటే ఫోకల్ లెంత్ కంటే ఎక్కువ ఉండాలి, అది 4 times ఉంటే ఇంకా బెటర్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ కనుక ఒకవేళ 10 cm ఉందనుకోండి, నీకు ఈ టంబ్లర్ హైట్ ఎంత ఉండాలి? 4 × 10 అంటే 40 cm హైట్ అనేది ఇది ఉండాలి. ఓకేనా, సో అదొకటి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, సో ఫస్ట్లీ వాట్ ఈస్ అవర్ ఫస్ట్ స్టెప్? వీ హ్యావ్ టు టేక్ గ్లాస్ టంబ్లర్, సిలిండ్రికల్ టంబ్లర్, ఫిల్ ద గ్లాస్ టంబ్లర్ విత్ ద వాటర్. ఓకేనా, అండ్ ఇక్కడ మళ్ళీ ఒక కండిషన్ ఏంటి? ద లెవెల్ ఆఫ్ ది వాటర్ మస్ట్ బీ గ్రేటర్ దెన్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్స్. ఓకేనా, వాటర్ లెవెల్ అనేది ఇప్పుడు ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ అనుకున్నాను 10 cm, ఆ 10 cm కంటే తక్కువ ఉండడానికి లేదు. ఓకేనా, ద లెవెల్ ఆఫ్ ది వాటర్ మస్ట్ బీ గ్రేటర్ దెన్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్స్. ఓకే, ఇది తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తాము? వీ హ్యావ్ టు టేక్ ద కాన్వెక్స్ లెన్స్, రైట్, అండ్ ప్లేస్ ఇట్ ఆన్ ది లెన్స్ హోల్డర్. ఈ లెన్స్ తీసుకొని ఈ లెన్స్ హోల్డర్ మీద ప్లేస్ చేసిన తర్వాత ట్రై టు డిప్ ఇన్ టు ద వాటర్. ఆ నీళ్ళల్లోకి మనం మెల్లిగా ముంచుతూ ఉండాలి. ఓకేనా, ముంచినప్పుడు ద డిస్టెన్స్ బిట్వీన్ ద సర్ఫేస్ ఫ్రమ్ ది బ్లాక్ స్టోన్ టు, ఈ బ్లాక్ స్టోన్ సర్ఫేస్ ఉంది కదా, అప్పర్ సర్ఫేస్, ఇక్కడ నుండి లెన్స్ హోల్డర్కి మధ్యలో డిస్టెన్స్ అనేది లెస్ దెన్ ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్స్ ఉండాలి. ఓకేనా, అంటే 10 cm కంటే తక్కువ కానీ, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అంటే 10 cm కానీ ఉండాలి. ఇవి కండిషన్స్, రైట్. సో వైల్ వీఆర్ డిప్పింగ్ ద లెన్స్ విత్ ద లెన్స్ హోల్డర్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద బ్లాక్ స్టోన్. ఓకేనా, బ్లాక్ స్టోన్ టు అంటే అప్పర్ సర్ఫేస్, ఇక్కడ స్టోన్ ఈ పైన నుంచి మెజర్ చేస్తే బ్లాక్ స్టోన్స్ టు లెన్స్ హోల్డర్ మస్ట్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ద ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్స్ ఉండాలి. ఓకేనా, రైట్. ఇది మనం సెట్ చేసుకున్న తర్వాత వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద బ్లాక్ స్టోన్ ఫ్రమ్ ది లెన్స్. ఈ లెన్స్ నుంచి మనం దీన్ని అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, అండ్ వీ నీడ్ టు మూవ్ ద లెన్స్ హోల్డర్ అవే ఫ్రమ్ ది బ్లాక్ స్టోన్. మెల్లిమెల్లిగా మనం పైకి లిఫ్ట్ చేస్తూ ఉంటాం. ఓకేనా, సో until we have to bring the lens holder, so at what position we are not able to see the black stone, అంటే బ్లాక్ స్టోన్ కనబడనంత వరకు మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. అలాగే ఇంక్రీజ్ చేస్తూ పోతే అండ్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద ఎయిర్, సో వాట్ విల్ హ్యాపెన్? సమ్ ఇన్ పర్టిక్యులర్ కేస్ అగైన్ వీఆర్ ఏబుల్ టు సీ ద బ్లాక్ స్టోన్. ఆ బ్లాక్ స్టోన్ అనేది మళ్ళీ మనకు అపియర్ అవుతుంటుంది. అంటే మీనింగ్ ఏంటి? సో ఫోకల్ లెంత్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ది సరౌండింగ్ మీడియం. సో వెన్ ఎవర్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద వాటర్, ఇట్ బిహేవ్స్ in different way. When it is entering into the air, it behaves different way. From that we can say focal length is mainly depends on what? It is depends on the surrounding medium. Focal length may not be constant, అంటే మీడియం చేంజ్ అయినప్పుడు ఫోకల్ లెంత్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే డిఫరెంట్ మీడియా, ఇక్కడ ఎయిర్ వాటర్, వాటికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిఫరెంట్గా ఉంటుంది కదా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిఫరెంట్గా ఉండడం వల్ల, రైట్, సో ఇక్కడ ఫోకల్ లెంత్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఫ్రమ్ దట్ వీ కెన్ సే ఫోకల్ లెంత్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ది సరౌండింగ్ మీడియం అని అంటాం. ఓకేనా, సో నేను చెప్పింది కనుక మీకు సరిగా ఒకవేళ స్పీడ్ అయితే ఒక్కసారి ఈ వీడియోని కొంచెం మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, చాలా సింపుల్గానే ఉంది. టంబ్లర్ తీసుకుంటాము, వాటరు అండ్ లెన్స్ ప్లేస్ చేస్తాము ఎలాంగ్ విత్ ద లెన్స్ హోల్డర్, అండ్ అడ్జస్ట్మెంట్ మెజర్మెంట్స్ అనేవి నేను ఈ వీడియోలో ఆల్రెడీ మీకు చెప్పినాను. దాన్ని
ఫాలో అవుతే ఈ ఆన్సర్ మనం సింపుల్గా రాయొచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫస్ట్ లాంగ్ ఆన్సర్ ఇన్ ద థర్డ్ సెక్షన్. నెక్స్ట్ 8th question. So that is second question in the third section. How are quantum numbers helpful to understand the atomic structure? Explain అని అన్నాడు. ఓకేనా? క్వాంటమ్ నెంబర్స్ మనకు అటామిక్ స్ట్రక్చర్ని అర్థం చేసుకోవడం కోసము ఎలా యూజ్ అవుతాయి. ఈ లెసన్ మనకు ఏ చాప్టర్ నుంచి ఏ లెసన్ నుంచి ఉంది? మనకు స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ కదా, 6th చాప్టర్ నుంచి ఉంది, రైట్? సో ఇది కూడా చాలా సింపుల్గా మనము గుర్తుంచుకోవచ్చు. బేసికల్గా మనకు క్వాంటమ్ నెంబర్స్ అనేవి 4 టైప్స్గా, ఓకేనా, క్వాంటమ్ నెంబర్స్ క్లాసిఫైడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్? 4 టైప్స్గా క్లాసిఫై అయింది. ఓకేనా? సో వాట్ ఆర్ దోస్? ద ఫస్ట్ వన్ ఈజ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఓకేనా? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సెకండ్ వన్ యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్. ఓకేనా? యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్. థర్డ్ వన్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. ఓకేనా? మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్, దీన్నే ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఎజిముతల్ క్వాంటమ్ నెంబర్ అని కూడా అంటారు. ఓకేనా? నెక్స్ట్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఓకే, అటామిక్ స్ట్రక్చర్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇవి ఎట్లా యూజ్ అవుతాయని అడిగాడు, కాబట్టి వాటి గురించి మనం ఎలాబరేట్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ హ్యాస్ గివెన్ బై నీల్స్ బోర్. నీల్స్ బోర్ అనే సైంటిస్ట్ ఇచ్చాడు. ఓకేనా? యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ యాక్చువల్గా ఒక హెడ్డింగ్ పెట్టిన తర్వాత దాని గురించి రాయాలి, రాసిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళాలి. బట్ నేను కంపేర్ చేస్తూ చెప్తున్నాను మీకు ఈజీగా ఉండడం కోసం. యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ ఇట్ ఈస్ గివెన్ బై ద సోమర్ఫెల్డ్. ఓకేనా? సోమర్ఫెల్డ్ అనే సైంటిస్ట్ ఇచ్చాడు, రైట్? మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ గివెన్ బై ద ల్యాండే. ఓకేనా? సైంటిస్ట్ నేమ్. స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఉలెన్బెక్ అండ్ గౌడ్ స్మిత్, రైట్? సో వీటిని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఇంట్రడ్యూస్డ్ బై నీల్స్ బోర్, యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ ఇంట్రడ్యూస్డ్ బై సోమర్ఫెల్డ్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఇంట్రడ్యూస్డ్ బై ల్యాండే, స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఇంట్రడ్యూస్డ్ బై ఉలెన్బెక్ అండ్ గౌడ్ స్మిత్. ఓకేనా? ఈ పాయింట్ ఒక్కో దాంట్లో మనం మెన్షన్ చేస్తాం. తర్వాత ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్లో సెకండ్ పాయింట్ ఏంటి? ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ ద లెటర్ ఎన్తో రిప్రజెంట్ చేస్తాం. యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ కెన్ బి ఐడెంటిఫైడ్ విత్ ద లెటర్ ఎల్. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఎమ్, స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఎస్. ఓకేనా? సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎన్, యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ ఎల్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఎమ్, స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఎస్. ఓకేనా? రైట్. సో అది మనం సెకండ్ పాయింట్గా రాస్తాం. ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్ ఈ హెడ్డింగ్లో. దీంట్లో కూడా ఇది ఇంట్రడ్యూస్డ్ బై అండ్ సో ఇట్ ఈస్ డినోటెడ్ విత్ విచ్ లెటర్. ఇది కూడా పర్సన్ నేము అండ్ నోటేషన్, అంటే దేంతో రిప్రజెంట్ చేస్తాం. ఇది కూడా అంతే. ఓకేనా? సో తర్వాత వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్? అసలు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ వల్ల యూజ్ ఏంటి? సో ఇట్ విల్ గివ్ సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ఆర్బిటాల్. ఓకేనా? ఇప్పుడు KLMN షెల్స్ ఉంటాయి కదా, ఆ షెల్స్ సైజ్, వాటి ఎనర్జీ గురించి రిప్రజెంట్ చేసేది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఇట్ విల్ గివ్ సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిటాల్. ఓకేనా? సారీ, ఆర్బిట్, నాట్ ఆర్బిటాల్, ఆర్బిట్. ఓకేనా? KLMNని మనం ఆర్బిట్స్ అంటాం, రైట్? సో వాటి సైజు, ఎనర్జీని ఇది డిస్క్రైబ్ చేస్తుంది. యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ ఏం డిస్క్రైబ్ చేస్తుంది? ఇట్ విల్ గివ్ ద షేప్ ఆఫ్ ఆర్బిటాల్. ఓకేనా? ఆర్బిటాల్ షేప్ గురించి ఇది మాట్లాడుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ విల్ గివ్స్ ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్. ఓకేనా? ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్ ఎట్లాంటి లొకేషన్లో స్పేస్ అవ్వాలి. ఓకేనా? ఆ ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్ గురించి మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ చెప్తుంది. స్పిన్ క్వాంటమ్ నెంబర్ విల్ గివ్స్ డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా? ఎలక్ట్రాన్ డైరెక్షన్ అనేది క్లాక్ వైజ్లో ఉండాలా, యాంటీ క్లాక్ వైజ్లో ఉండాలా అని చెప్పేది ఇది, రైట్? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏమో సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిట్ ఇస్తుంది. యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ ఏమో షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్, అంటే SPDF ఆర్బిటాల్స్ ఉంటాయి కదా, S ఆర్బిటాల్ స్పెరికల్, P ఆర్బిటాల్ డంబెల్, D ఆర్బిటాల్ డబుల్ డంబెల్, F ఆర్బిటాల్ నో షేప్, అట్లాంటివి ఉన్నాయి కదా, అదంతా కూడా ఇది డిస్క్రైబ్ చేస్తుంది. సో మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఏమో ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్. నెక్స్ట్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఉంది కదా, ఇట్ విల్ గివ్ ద డైరెక్షన్. ఓకే, సో దీంతో పాటు మనం ఇంకొక పాయింట్ మనం మెన్షన్ చేయవచ్చు. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ ఇండిపెండెంట్. ఓకేనా? ఇది ఇండిపెండెంట్ అండ్ ఇట్స్ మ్యాథమెటికల్ ఫార్ములా మనం 2n²తో మనం రిప్రజెంట్ చేస్తాం. యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ అనేది డిపెండెంట్. ఇది మరి డిపెండెంట్ ఆన్ వాట్? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్.
ఓకేనా, ఎందుకంటే సో L ఈక్వల్ టు n-1 అన్నమాట. కాబట్టి యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్ ఈజ్ డిపెండెంట్ అండ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ది యాంగులర్ మొమెంటం. ఇది దీని మీద డిపెండ్ అవుతుంది. ఎందుకు? m ఈక్వల్ టు 2l+1. ఓకేనా. స్పిన్ క్వాంటమ్ నెంబర్ అగైన్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్, ఎందుకంటే ఇట్ విల్ గివ్స్ ఓన్లీ డైరెక్షన్. ఒకవేళ క్లాక్ వైజ్ అయిందనుకో ప్లస్ ఆఫ్, యాంటీ క్లాక్ వైజ్ అయిందనుకో అది మైనస్ ఆఫ్. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ మనం పాయింట్స్ వైజ్గా రాస్తే రైట్. ఒకసారి ఈ వీడియోని కొంచెం బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఒకసారి డీటెయిల్గా మీరు ఒకసారి చూస్తే ఈ ఆన్సర్ అనేది చాలా సింపుల్గా, అంటే ఎవరు రిప్రజెంట్ చేశారు, సో దేంతో ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, దేంతో రిప్రజెంట్ చేయొచ్చు, దాని సిగ్నిఫికెన్స్ అంటే ఈ క్వాంటమ్ నెంబర్ ఏమి ఇస్తుంది అనేది. ఓకే, అది ఇండిపెండెంటా లేకపోతే డిపెండెంటా, అండ్ వాట్ ఆర్ ది ఫార్ములే, అంటే 2n² అన్నాము, తర్వాత L ఈక్వల్ టు n-1 అన్నాము, m ఈక్వల్ 2l+1 ఏమో దీనికి అన్నాము. స్పిన్ క్వాంటమ్ నెంబర్కి ఏమో న్యూమరల్స్ వచ్చినాయి, ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్ అనేది, క్లాక్ వైజ్ ఉన్నప్పుడు ప్లస్ ఆఫ్, యాంటీ క్లాక్ వైజ్ ఉన్నప్పుడు మైనస్ ఆఫ్. ఓకేనా, సో ఇదంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద అటామిక్ స్ట్రక్చర్. ఓకేనా, సో రైట్, ఆటంలో ఉన్న స్ట్రక్చర్ని, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని, ఆర్బిటాల్స్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ క్వాంటమ్ నెంబర్స్ అనేవి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇట్ విల్ గివ్ ఇట్ డిస్క్రైబ్స్ ద నేచర్ ఆఫ్ ఆర్బిట్, ఆర్బిటాల్, ఎలక్ట్రాన్, వాటి గురించి మాట్లాడుతుంది కదా, అందుకని. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ది సెకండ్ క్వశ్చన్ ఇన్ ద థర్డ్ సెక్షన్. ఓకే, సో మనకు లాస్ట్ క్వశ్చన్ ఇన్ ద థర్డ్ సెక్షన్, డ్రా ఎ నీట్ డయాగ్రామ్ విచ్ షోస్ యాసిడ్స్ కంటైన్ హైడ్రోజన్ అయాన్స్ అని అన్నాడు. డ్రా ఎ నీట్ డయాగ్రామ్ విచ్ షోస్ యాసిడ్స్ కంటైన్ హైడ్రోజన్ అయాన్స్. యాసిడ్స్ అనేవి హైడ్రోజన్ అయాన్స్ ఉంటాయని ప్రూవ్ చేసే ఎక్స్పెరిమెంట్లో మనం ఎలాంటి డయాగ్రామ్ వేస్తాం. ఓకేనా, సో దానికోసం మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బీకర్ తీసుకుంటున్నాం. ఓకేనా, ఒక జగ్ లైక్ స్ట్రక్చర్ కానీ, ఓకే, బేసికల్లీ ఒక ప్లాస్టిక్ జగ్ లైక్ స్ట్రక్చర్ ఉన్న ఒక కంటైనర్ తీసుకుంటున్నాం. సో దాంతోపాటు 2 గ్రాఫైట్ రాడ్స్. ఓకేనా, సో ఇది ఒకటి గ్రాఫైట్ రాడ్, ఇది ఒక గ్రాఫైట్ రాడ్ మనం ఇక్కడ డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఈ గ్రాఫైట్ రాడ్స్ని కనెక్ట్ చేస్తూ 2 డిఫరెంట్ కలర్డ్ వైర్స్, ఇవి వైర్స్ అనమాట, ఇదొక వైర్, ఇదొక వైర్. ఓకేనా, ఆ వైర్స్ తీసుకుంటాం. ఈ వైర్స్ని, ఒక వైర్ ఏమో మనం దేనికి కనెక్ట్ చేస్తున్నాం, బల్బ్కి. సో అనదర్ వైర్ వీఆర్ కనెక్టింగ్ టువర్డ్ ది ఏసీ ప్లగ్కి. ఓకేనా, 230 వోల్ట్ ఏసీ ప్లగ్ ఉన్న దానికి మనం కనెక్ట్ చేస్తున్నాం. సో దీంట్లో సొల్యూషన్స్ అనేవి మనం డిఫరెంట్గా తీసుకుంటాము, మనకు తెలుసు. సో డైల్యూట్ HCl కానీ, డైల్యూట్ H2SO4 కానీ, HNO3 నైట్రిక్ యాసిడ్ కానీ అలాంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుంది, బల్బు గ్లో అవుతుంది. ఓకేనా, ఎందుకంటే దాంట్లో హైడ్రోజన్ అయాన్స్ ఉంటాయి. ఓకే, లేదంటే గ్లూకోజ్ కానీ, ఆల్కహాల్ అట్లా తీసుకున్నప్పుడు బల్బు గ్లో అవుతుందా, అవ్వదు. ఓకేనా, సో ఆ ఎక్స్పెరిమెంట్ మనం ఆల్రెడీ రాసేటప్పుడు ఈ డయాగ్రామ్ వేస్తాం, కానీ ఇక్కడ మనకు అడిగింది ఏంటి, ఓన్లీ డయాగ్రామ్ అడిగాడు. కాబట్టి నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్, ఓన్లీ డ్రా ఎ నీట్ డయాగ్రామ్ విచ్ షోస్ యాసిడ్స్ కంటైన్ హైడ్రోజన్ అయాన్స్ అన్నాడు. సో దానికి బీకర్ డ్రా చేస్తాము, తర్వాత 2 గ్రాఫైట్ రాడ్స్ ప్లేస్ చేస్తాము, అండ్ వీ షుడ్ గివ్ ద కనెక్షన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది వైర్స్ towards the bulb, and coming to the next one 230 volt AC plug, and we have to pour few drops of the dilute HCl solution ఇక్కడ ఉన్నది. ఓకేనా, ఈ లేబులింగ్ అనేది నీట్గా వేసుకొని మనము కంప్లీట్ చేస్తే మన ఆన్సర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. సో దిస్ ఈజ్ అబౌట్ ది 9th క్వశ్చన్, దట్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ ద సెక్షన్ నెంబర్ 3. ఓకేనా, రైట్. సో దీంతో మనకు ఈ మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది కంప్లీట్ అయ్యింది. ఒకటి ఆబ్జెక్టివ్ అనేది ఉంటుంది కదా, ఓన్లీ ఆబ్జెక్టివ్ 10 బిట్స్ ఏవైతే ఉన్నాయో డిస్కస్ చేస్తే మనకు ఈ పేపర్ కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం డిస్కస్ చేసినట్టు అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకు ఈ 10 పార్ట్ బి. ఓకేనా, పార్ట్ బిలో 10 క్వశ్చన్స్ ఉన్నాయి. నేను రఫ్గా రాశాను, ఎందుకంటే వీడియో కూడా లెంతీ అవుతుంది కదా, ఆప్షన్స్ రాయడము అదంతా. కాబట్టి కొంచెం నేను క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. వెన్ ఇథనాల్ రియాక్ట్స్ విత్ మెటాలిక్ సోడియం టు లిబరేట్ డాష్ గ్యాస్. ఓకేనా, ఇథనాల్ అంటే ఏంటి, ఆల్కహాల్. ఓకే, వెన్ ఇథనాల్ ఈజ్ రియాక్ట్స్ విత్ మెటాలిక్ సోడియంతో ఇథనాల్ రియాక్ట్ అయినప్పుడు ఒక గ్యాస్ అనేది లిబరేట్ అవుతాయట. బేసికల్గా ఆ గ్యాస్తో పాటు ఇంకో కెమికల్ కూడా వస్తుంది, అదేంటంటే సోడియం ఇథాక్సైడ్. ఓకేనా, సోడియం ఇథాక్సైడ్ కూడా మనకు ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఇక్కడ అడిగింది ఏంటి, గ్యాస్ ఏ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది అని అన్నాడు. సో గుర్తుపెట్టుకోండి, హైడ్రోజన్ గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది. ఓకేనా, ఇథనాల్ అనేది మెటాలిక్ సోడియంతో రియాక్ట్ అయినప్పుడు మనకు హైడ్రోజన్ గ్యాస్తో పాటు
సోడియం ఇథాక్సైడ్ అనేది ఎవాల్వ్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏం అడిగాడంటే ఐడెంటిఫై షేప్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ అన్నాడు. అంటే ఇక్కడ ఆప్షన్స్లో డిఫరెంట్ షేప్స్ ఇచ్చాడు మనకు, రైట్. ఆక్సిజన్ లొకేషన్ చేంజ్ చేయడము అండ్ ఈ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఉన్నాయి కదా, ఒకదానికి 1 మాత్రమే ఇవ్వడం అట్లాంటివి. కానీ గుర్తుపెట్టుకోండి, ఆక్సిజన్ షుడ్ బి ఇన్ ద సెంట్రల్ ఆటమ్, హైడ్రోజన్స్ అనేవి ఇలా ఉండాలి అండ్ 2 లోన్ పేర్స్ అనేవి ఉండాలి. సో ఈ స్ట్రక్చర్ మనకు వాటర్ మాలిక్యూల్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏం అడిగాడు, విచ్ ఈస్ ద ఫాలోయింగ్ యూజ్డ్ ఫర్ ది బ్రెడ్ ఆర్ కేక్ మేక్ సాఫ్ట్. ఓకేనా. బ్రెడ్ కానీ కేక్ సాఫ్ట్ ఉండడం కోసము మనం ఏ కెమికల్ యూజ్ చేస్తున్నాము అని అడిగాడు. ఆప్షన్స్ ఇచ్చాడు. సోడియం కార్బోనేట్ ఇచ్చాడు, Na2CO3. సోడియం కార్బోనేట్ అంటే ఏంటి, వాషింగ్ సోడా. వాషింగ్ సోడా యూజ్ చేయం కదా. సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, సోడియం క్లోరైడ్, సాల్ట్, అది కూడా మనం యూజ్ చేయం. కాల్షియం ఆక్సీక్లోరైడ్. కాల్షియం ఆక్సీక్లోరైడ్ అంటే ఏంటి, బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్ యూజ్ చేస్తామా, యూజ్ చేయము. నెక్స్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, NaHCO3, సోడియం బైకార్బోనేట్. దీన్నే మనం ఏమంటాము, బేకింగ్ సోడా అంటాం. ఓకేనా. Na2CO3 అంటే వాషింగ్ సోడా, NaHCO3 అంటే బేకింగ్ సోడా. కాబట్టి బేకింగ్ సోడా ఉన్నది మనం కన్సిడర్ చేయాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా. Na2CO3 ఏమో వాషింగ్ సోడా అవుతుంది. సో బ్రెడ్ కేక్ స్పాంజీ చేయడం కోసము NaHCO3 యూజ్ చేస్తాం, బేకింగ్ సోడాని, రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగాడంటే టార్చ్ లైట్స్లో, ఇన్ టార్చ్ లైట్స్ అండ్ హెడ్ లైట్ ఆఫ్ వెహికల్ ద బల్బ్ ప్లేస్డ్ ఎట్. బల్బ్ అనేది ఏ లొకేషన్లో ప్లేస్ చేస్తాం. ఓకేనా. సో అక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ అని ఇచ్చాడు, తర్వాత ఎట్ ద ఫోకస్ అని ఇచ్చాడు, ఎట్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని ఇచ్చాడు, తర్వాత బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని ఇచ్చాడు. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, టార్చ్ లైట్లో హెడ్ లైట్ ఆఫ్ వెహికల్స్లో బల్బ్ అనేది దాని ఫోకస్ పాయింట్ దగ్గర ప్లేస్ చేయాలి. సో అలా ప్లేస్ చేస్తే ఏమవుతుందంటే లైట్ అనేది కొంచెం ఇన్ ది లాంగ్ డిస్టెన్స్లోకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దేర్ ఫోర్ ద బల్బ్ మస్ట్ అండ్ షుడ్ బి ప్లేస్డ్ ఎట్ ద ఫోకస్ ఆఫ్ ది రిఫ్లెక్టర్. ఓకేనా. నెక్స్ట్ మ్యాక్సిమం ఫోకల్ లెంత్ ఆఫ్ హ్యూమన్ ఐలెన్స్. ఓకేనా. హ్యూమన్ ఐలెన్స్కి రేంజ్ వచ్చేసి 2.27 సెంటీమీటర్స్ టు 2.5 సెంటీమీటర్. అంటే మినిమం ఫోకల్ లెంత్ ఏమో 2.27, మ్యాక్సిమం ఏమో 2.5. సో ఆప్షన్స్లో 2.27 కూడా ఉంది. మనము బై మిస్టేక్ అది పెట్టినాం అనుకోండి, రాంగ్ అవుతుంది. ఇక్కడ అడిగింది ఏంటి, మ్యాక్సిమం అన్నాడు. కాబట్టి 2.5 సెంటీమీటర్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. 2.5 సెంటీమీటర్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, అటామిక్ వెయిట్ ఆఫ్ ది మిడిల్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు డాష్ యాజ్ పర్ ది డాబర్నీర్. ఓకేనా. సో అకార్డింగ్ టు డాబర్నీర్ ఏం చెప్తుంది, ద సమ్ ఆఫ్ ది, అదర్వైజ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది, లేదంటే యావరేజ్ ఆఫ్ ది అటామిక్ వెయిట్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ద మిడిల్ ఎలిమెంట్ అటామిక్ వెయిట్. ఓకేనా. సో యావరేజ్ అటామిక్ వెయిట్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్ అంటే రిమైనింగ్ ఎలిమెంట్ యావరేజే మిడిల్ ఎలిమెంట్ అటామిక్ వెయిట్కి ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా. సో దేర్ ఫోర్ ఇక్కడ ఏంటి, యావరేజ్ ఆఫ్ అటామిక్ వెయిట్ ఆఫ్ అదర్ 2 ఎలిమెంట్స్ అని మనకు ఆప్షన్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ మీథేన్ షేప్. ఇక్కడ మీథేన్ షేప్ అడిగాడు. మీథేన్ షేప్ ఏంటి, టెట్రాహెడ్రల్ కదా. సో టెట్రాహెడ్రల్ షేప్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మీథేన్కి టెట్రాహెడ్రల్ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఏంది, వి షేప్, అమ్మోనియా ఏంటి, పిరమిడల్, అట్లా. సో మీథేన్కి మనకు టెట్రాహెడ్రల్. ఓకేనా. సో పవర్ ఫార్ములా విత్ రెస్పెక్ట్ టు వి అండ్ ఐ అన్నాడు. సారీ, వి అండ్ ఐ, నాట్ ఆర్, వి అండ్ ఐ. సో అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, P ఈక్వల్ టు VI. ఓకేనా. సో దట్ ఈస్ ద ఫార్ములా, రైట్. పవర్ ఈక్వల్ టు 8, P ఈక్వల్ టు VI అవుతుంది అనమాట. ఓకేనా, రైట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, 1 మినిట్. సో ఒక్కసారి ఇది పవర్ ఫార్ములా నేను ఒక్కసారి చూస్తున్నాను. ఎస్, పవర్ ఫార్ములా విత్ రెస్పెక్ట్ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ కరెంట్ అయితే VI, P ఈక్వల్ టు VI. నెక్స్ట్ 9th క్వశ్చన్, పోలింగ్ ప్రాసెస్ ఈజ్ ఎంప్లాయిడ్ ఫర్ రిమూవల్ ఆఫ్. బేసికలీగా పోలింగ్ ప్రాసెస్ని దేనికి, ఇది ఒక ప్యూరిఫైయింగ్ టెక్నిక్ కదా, దేనికి యూజ్ చేస్తాం. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. జింక్ ఫ్రమ్ జింక్ సల్ఫైడ్ కాదు, ఆప్షన్ కాదు. ఓకేనా. ఐరన్ ఫ్రమ్ ఐరన్ ఆక్సైడ్ కాదు. కాపర్ ఫ్రమ్ కాపర్ ఆక్సైడ్, ఇది కరెక్ట్. Cu ఫ్రమ్ Cu2O. ఓకేనా. నెక్స్ట్ అల్యూమినియం ఫ్రమ్ అల్యూమినియం ట్రైఆక్సైడ్ అన్నాడు. కాపర్ ఫ్రమ్ కాపర్ ఆక్సైడ్ అనేది కరెక్ట్ పోలింగ్. ఎట్ ద టైమ్ ఆఫ్ షార్ట్ సర్క్యూట్, కరెంట్ ఇన్ ద సర్క్యూట్, షార్ట్ సర్క్యూట్ టైంలో కరెంట్ అనేది ఎట్లా ఉంటుంది, ఇంక్రీజెస్ హెవీలీ అన్నాడు, డస్ నాట్ చేంజ్, రెడ్యూజెస్ అండ్ వేరీస్ కంటిన్యూస్లీ అన్నాడు. ఎట్ ద టైమ్ ఆఫ్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇట్ ఇంక్రీజెస్ హెవీలీ ఉన్న ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇవి ఈ మోడల్ పేపర్కి కనెక్ట్ అయ్యి ఉన్న ఆబ్జెక్టివ్ టైప్. ఓకేనా, రైట్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం అనదర్ మోడల్ పేపర్ డిస్కస్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ.